నమస్తే నా అందరికీ. ఈరోజు జుక్కల్ మండలంలోని బార్డర్ ఏరియా అయినటువంటి డోన్గాం తర్వాత సోపూర్ మధ్యలో శక్తినగర్ వెళ్ళే టీ జంక్షన్ వద్ద గత 2 రోజుల క్రితం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కంచు విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అంటే ఆ సమాజానికి సంబంధించిన కొందరు నాయకులు మరియు బజరంగ దళ నాయకులు కూడా జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీంత ఇచ్చిన తర్వాత జుక్కల్ ఎస్ఐ వెళ్ళి అక్కడికి పరిసరాలను మొత్తం పరిశీలించి ఒకరోజు ఉండి ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దొంగలను పట్టుకుంటామని ఆయన తెలపడం జరిగింది. అయితే ఇలాంటి పనులు చేయడం వాళ్ళకు ఎంతవరకు సమంజసమో నాకైతే తెలియదు, కానీ ఈ విధంగా విగ్రహాలు దొంగిలించడం లేకుంటే ధ్వంసం చేయడం ఇలాంటివి చేయడం చాలా దురదృష్టకరం. అంటే అక్కడ మొత్తానికి విగ్రహం ధ్వంసం చేయలేదు, కానీ విగ్రహం మొత్తానికి ఎత్తుకెళ్ళారు. మరి దొంగలు ఎత్తుకెళ్ళారా ఎవరైనా కావాలని చేశారా అనేది మనకు తెలియాల్సిన సమాచారం. అయితే తదుపరి చర్యల కోసం జుక్కల్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. మున్ముందు మరి ఆ విగ్రహం దేనికోసము, ఎందుకు, ఎవరు, ఏంది అనే విషయాలు తెలిసిన తర్వాత పూర్తి విషయాలు తర్వాత మనం చెప్పుకుందాం. ఇక్కడ అందరు జమ అయ్యే కారణం అంటే ఇక్కడ మా డోన్గాం శక్తినగర్లో ఈ చౌరస్తాలో మేము అందరూ మా ఊరోళ్ళు అందరూ కలిసి ఇక్కడ శివాజీ మహారాజు పుతళ ఇక్కడ స్థాపన చేస్తుంటే, అయితే ఈ పుతళ రాత్రి ఎప్పుడో దొంగతనం తీసుకుపోయారు. ఎవరు అజ్ఞాత వ్యక్తి ఎవరున్నాడు వాడు మాకు జాగ్రత్త చేసినట్టు అయిపోయింది. అయితే మనం అందరూ జాగ్రత్త కావాలి. మన ఊరోళ్ళకి అందరికీ నా యొక్క సంకల్పం, ఇటువంటి మూర్తి ఏమి గాని ఇక్కడ మనం పెద్ద ఒక శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గోడ ఇక్కడ నిలబెడతాం. ఈ సంకల్పం ఈ రోజే తీసుకుంటున్నాం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. ఇప్పుడే మన బజరంగ దళ అయినా జుక్కలైనా చెప్పిన మాటకు ఏందంటే అశోక్ వాళ్ళ 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 పరిస్థితి ఏం చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాం. ఈ రోజు మన భారతదేశానికి సనాతన బోర్డు కావాలా. ఇటువంటి ఎటు జరుగుతున్న ఇటువంటి పనులు అయితే ఈ సనాతన బోర్డు కావలిస్తే అయితే అందరికీ సురక్షితంగా ఉంటుందని నాది కోరుకుంటున్నాను. జై భవానీ, జై శివాజీ.